విరాట్ కోహ్లీ ఇట్స్ ఎ బ్రాండ్ ఆఫ్ వరల్డ్ క్రికెట్. ఒలింపిక్స్లో విరాట్ కోహ్లీ వల్లనే ఇప్పుడు క్రికెట్ని ఇంక్లూడ్ చేస్తున్నారు నెక్స్ట్ 2028 వరల్డ్ కప్, నెక్స్ట్ 2028 ఒలింపిక్స్లో. అలాంటి విరాట్ కోహ్లీ అంత పెద్ద బ్రాండ్, అంటే ఒక క్రికెట్కి ఒక డిఫరెంట్, అంటే క్రికెట్కి చాలా కంట్రీస్లో ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ. అలాంటిది విరాట్ కోహ్లీ వల్ల, విరాట్ కోహ్లీ కోసమే క్రికెట్ చూడడానికి ఏ కంట్రీలో మ్యాచ్లు పెట్టినా చూడడానికి వచ్చే క్రౌడ్ మాత్రం లెక్క ఉండదు. అంత దారుణంగా అంత ఎక్కువ మంది వస్తారనమాట. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఒక క్రిస్టియానో రొనాల్డో ఎలాగనో ఫుట్బాల్కి, అలా క్రికెట్కి విరాట్ కోహ్లీ అనమాట. ఈ విషయం నేను చెప్పింది కాదు, చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. ఇవాళ నేను దాని గురించి చెప్పాలనుకోవట్లే, బట్ రీసెంట్ టైమ్స్లో విరాట్ కోహ్లీ యాక్చువల్గా పూమాకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. ఆ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రోజులు 110 crores ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ అయితే, ఆ కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోయింది 8 years. అండ్ దెన్ పూమా సేల్స్ అయితే ఫస్ట్ అని ఒక్కసారిగా 15% తగ్గిపోయిందంట, సేల్ పడిపోయిందంట. సో మళ్ళీ వాళ్ళు రీకాంట్రాక్ట్ చేయాలని అనుకున్నారు విరాట్ కోహ్లీతో. 300 crores ఆఫర్ చేశారు. బట్ విరాట్ కోహ్లీ చాలా ఈజీగా నాకొద్దు, నేను తీసుకుని అన్నట్టుగా ఇట్లా తోచిపడేశాడంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ బ్రో? 300 crores ఎవరైనా వదులుకుంటారా? 300 crores అంటే ఎంతమంది లైఫ్ సెటిల్ అవుతుంది. అలాంటిది అంత ఈజీగా వదిలేశాడంటే, ఒకప్పుడు 300 పెట్టి చెప్పులు కొనుక్కొని ఆ చెప్పులకు యుగాలు వాడేంత ఒక పరిస్థితిలో ఉన్న ఒక విరాట్ కోహ్లీ, అంటే యుగం మీన్స్ అదే చాలా రోజులు అవే కంటిన్యూస్గా వాడాలనుకునేంత విరాట్ కోహ్లీ ఆ టైంలో ఇప్పుడు 300 crores ఈజీగా రిజెక్ట్ చేయగలుగుతున్నా అంటే ఎంత సక్సెస్ఫుల్ అయ్యాడు. మనీ అంటే లెక్క లేదు అక్కడ, నాకు మనీ ఇంపార్టెంట్ కాదు అన్నట్టు తను చాలా ఈజీగా రిజెక్ట్ చేశాడనమాట. అలాగే పెద్ద బ్రాండ్ అడిడాస్ లాంటి వాళ్ళు కూడా మన విరాట్ కోహ్లీకి 300 crores ఆఫర్ చేశారంట. అది కూడా రిజెక్ట్ చేశాడు చాలా సాఫ్ట్గా, లైట్గా, అంత ఈజీగా. హౌ? అది ఆయనకే అది ఆయన వల్లనే అవుతుంది, అది ఆయన గొప్పతనం. అండ్ దానికి అడిడాస్ కూడా ఇక్కడే కాదు, వేరే కంట్రీస్లో మన క్రిస్టియానో రొనాల్డో బ్రాండ్ అంబాసిడరు, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సెలబ్రిటీస్. బట్ ఇక్కడ మాత్రం ఇండియాలో విరాట్ కోహ్లీనే పెద్ద సెలబ్రిటీ. అంతకన్నా సెలబ్రిటీని వాళ్ళు ఎతకలేరు, దట్ టు స్పోర్ట్స్ పర్సన్. అయినా కూడా రిజెక్ట్ చేయగలిగాడు చాలా ఈజీగా. అంటే గట్టిగా ఉండన్న, ఆ గుండె బతకాలి అంత ఈజీగా. గాయస్, మీరేమనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఇది షేర్ చేయండి. ఆయన గొప్పతనం అలాంటిది కాబట్టి మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. 300 crores ఎలా రిజెక్ట్ చేశాడు భయ్యా, నాకు అర్థం కావట్లేదు.